చూడండి ఒక లెక్క రాసుకోండి. కాస్టింగ్లో ఏ సబ్జెక్ట్ పేరు ఫైనల్ బీకం కాస్ట్ అకౌంటింగ్ రాసుకోండి. 2010 తెలుగు మీడియంలో జూన్ 30తో అంతమయ్యే అర్ధ సంవత్సరానికి ఒక వస్తువుకు సంబంధించిన వ్యయ సమాచారము ఈ క్రింది విధంగా ఉంది. ఇంగ్లీష్ మీడియం రాసుకున్నాం. A particular product for the year ended off year ended and రాసుకోండి. For the off year ended, a particular product for the off year ended 30th June 2010 information is given below. ఇలా కిందకి రాసుకోండి. ఒకదాని కింద ఒకటి ఫస్ట్ రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. కొనుగోలు చేసిన మెటీరియల్స్ పర్చేస్డ్. ఇంగ్లీష్లో మెటీరియల్స్ పర్చేస్డ్ 1,32,000 1,32,000. తర్వాత ప్రత్యక్ష వేతనాలు డైరెక్ట్ వేజెస్ 1,10,000 1,10,000. ఓకేనా? నెక్స్ట్ అద్దె రేట్లు, బీమా మరియు ఓవర్ హెడ్స్. ఇంగ్లీష్లో రెంట్, రేట్స్, ఇన్సూరెన్స్ అండ్ ఓవర్ హెడ్స్ 44,000. నెక్స్ట్ కొనుగోలు రవాణా క్యారేజ్ ఆన్ పర్చేజెస్ 1584. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టండి. 1/1/2010 నిల్వలు. ఇంగ్లీష్లో బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ 1/1/2010. దాని కింద రాసుకోండి. మెటీరియల్స్ 22,000. దాని కింద రాసుకోండి. పూర్తి అయిన ఉత్పత్తి. మీరు ఇంగ్లీష్ మీడియంలో రాసారా? బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ 1/1/2010. మెటీరియల్స్ 22,000. అది అండర్లైన్ చేసుకుని దాని కింద మెటీరియల్స్ 22,000. పూర్తి అయిన ఉత్పత్తి ఫినిష్డ్ ప్రోడక్ట్ 1,600 టన్స్ అని వేసుకోండి. 1,600 టన్నులు. అమౌంట్ దగ్గర 17,600. అర్థమవుతుందా? 1/1/10/2010 వేసుకోవాలి. మెటీరియల్స్ ఎంత? 22,000. పూర్తయిన ఉత్పత్తి అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ 1,600 టన్నులు. అమౌంట్ ఏమో 17,600. నెక్స్ట్ మళ్ళీ 30/6/2010 నిల్వలు. 30/6/2010 నిల్వలు. బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ 30/6/2010. దాని కింద రాసుకోండి. మెటీరియల్స్ 24,464. 24,464. దాని కింద రాసుకోండి. పూర్తి అయిన ఉత్పత్తి ఫినిష్డ్ ప్రోడక్ట్ పక్కన రాసుకోండి. 3,200 టన్నులు 3,200 టన్స్. అమౌంట్ అవుటర్ కాలంలో 35,200. నెక్స్ట్ కొనసాగుతున్న పని. దాని కింద రాయండి. దాని కింద కంటిన్యూషన్. కొనసాగుతున్న పని బ్రాకెట్లో 1/1/2010. ఇంగ్లీష్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1/1/2010.
అమౌంట్ 5280. 5280. మళ్ళీ దాని కింద రాసుకుంటాం కొనసాగుతున్న పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 36/2020. 2010. పై డేట్ ఎంత? 1/1/2010. కింద డేట్ ఎంత? కొనసాగుతున్న పని 30/6/2010. 17,600. 17,600. ఫ్యాక్టరీ పర్యవేక్షణ వ్యయం. ఫ్యాక్టరీ పర్యవేక్షణ వ్యయం ఇంగ్లీష్లో ఫ్యాక్టరీ సూపర్విజన్ కాస్ట్. ఫ్యాక్టరీ సూపర్విజన్ కాస్ట్ 8,800. మళ్ళీ చూడండి కొనసాగుతున్న పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1/1/2010 5,280. కొనసాగుతున్న పని 30/6/2010 17,600. దాని కింద రాసుకోండి ఫ్యాక్టరీ పర్యవేక్షణ వ్యయం ఫ్యాక్టరీ సూపర్విజన్ కాస్ట్ 8,800. దాని కింద రాసుకోండి అమ్మకాలు పూర్తి అయిన సరుకు ఇంగ్లీష్ మీడియంలో సేల్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ 3,30,000. 3,30,000. దాని కింద పారాగ్రాఫ్ కింద రాసుకోండి. పారాగ్రాఫ్ కింద తెలుగు మీడియంలో రాసుకోండి వ్యాపార ప్రకటనలు డిస్కౌంట్లు అనుమతి మరియు అమ్మకం మొత్తము టన్ను అమ్మకానికి 75 పైసలు. 75 పైసలు. పై కాల వ్యవధికి ఉత్పత్తి చేసిన సరుకు మొత్తం 25,800. 25,800. మీరు ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి అడ్వర్టైజ్మెంట్స్ అండ్ డిస్కౌంట్స్ allowed on every ton of sale 75 paise full stop. For the above period production was 25,800. 25,800. Calculate the following. First point A. Materials consumed. Second point cost of production for the period. Next point cost of goods sold. Next point profit for every sold ton. మీరు తెలుగు మీడియం రాసుకుంటారు దాని కింద పైన మీరు లెక్కించవలసినవి ఫస్ట్ పాయింట్ వినియోగించిన మెటీరియల్ విలువ. రెండో పాయింట్ ఆ కాల వ్యవధికి ఉత్పత్తి వ్యయం. మూడో పాయింట్ అమ్మిన వస్తువుల వ్యయం. నాలుగో పాయింట్ అమ్మకం చేసిన ప్రతి టన్ను సరుకు యొక్క నికర లాభం. సరే ఓకే అమ్మా సొల్యూషన్ జాగ్రత్త చూసుకోండి. చూడండి పెట్టుకోండి 30 జూన్ 2010 నాటికి లేదా అర్ధ సంవత్సరాలుగా రాసుకుంటారు. ఏం రాసుకుంటారు? 30 జూన్ 2010 నాటి అర్ధ సంవత్సరానికి అని రాసుకుంటారు. ఏ నివేదిక
మీరు ఏం రాసుకుంటారంటే కాస్ట్ షీట్ ఇంగ్లీష్ మీడియం కాస్ట్ షీట్ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండెడ్ 30th June 2010 అని రాసుకోండి. జాగ్రత్తగా అండి. ప్రారంభ మెటీరియల్స్ ఏమైనా ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ప్రారంభ మెటీరియల్ ఈ లెక్కలు ఎంత ఇచ్చారు చూడండి. ఈ లెక్కలు ఎంత ఉంది? 22,000 అని చెప్పారు చూడండి. ఎక్కడంటే 1/1/2010 నిలవలో చెప్పారు కదా, అక్కడ మెటీరియల్ అని చెప్పి ఎంత ఉంది? 22,000 ఉంది. అదే మెటీరియల్ 1/1/2010 నుంచి ఇక్కడ అర్థం ఏంటంటే మనకి 11 అండి. ఇక్కడ 1/1/2010 నుంచి 30 జూన్ 2010 వరకు ఈ అకౌంటింగ్ నడుపుతుంది. అంటే 6 months. అక్కడి నుంచి 1/1/2010 నుంచి 30 జూన్ 2010 వరకు కాస్టింగ్ తయారు చేస్తాం. అంచేత ప్రారంభ మెటీరియల్ అంటే ఎప్పుడు అనమాట? 1/1/2010 ఇచ్చారు కదా. ప్రారంభ మెటీరియల్ అంటే ఎప్పుడు అనమాట? మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుపుతున్నాం? 1/1/2010 నుంచి 30 జూన్ 2010 వరకు, అంటే 6 నెలలు. అంటే 1/1/2010 నిలవలన్నీ ఏమవుతాయి అనమాట? ప్రారంభ మెటీరియల్స్ అవుతాయి. ప్రారంభ మెటీరియల్ అంతా 22,000. దానికి మీరు ఇంగ్లీష్లో ఏమంటుందండి? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటారు. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. దాన్ని మీరు ఏం చేయాలి? యాడ్. కొనుగోలు చేసిన మెటీరియల్ ఎంత ఉంది? ఫస్ట్లోనే ఉంది చూడండి, 1,32,000 ఉంది. 1,32,000. దానికి ఏం చేయాలి? కొనుగోలు రవాణా ఉంటే యాడ్ చేసుకో. యాడ్ క్యారేజ్ ఆన్ పర్చేసెస్. కొనుగోలు రవాణా ఇంగ్లీష్లో ఏమంటారు? క్యారేజ్ ఆన్ పర్చేసెస్. ఎంత? 15,080. మొత్తం అన్ని టోటల్ చేయండి. 1,55,500. దాంట్లో చూడండి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కడ ఉంది చూడండి, కింద ఇచ్చారు కదా. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత? మెటీరియల్ అని చెప్పి మళ్ళీ 30/6/2010 ఇచ్చారు కదా డేట్. ఈ డేట్ ఎంత? 30/6/2010 అని డేట్ ఇచ్చారు. ఇచ్చి మెటీరియల్స్ ఎంత చెప్పారు? 24,450. అదే క్లోజింగ్ అవుతుంది. ఓపెనింగ్ ఏమో 1/1/2010, క్లోజింగ్ ఏమో 30/6/2010. 24,450. ఈ 1,55,584 నుంచి 24,464 తీసేయండి. తీసేస్తే వచ్చి ఆన్సర్ ఎంత అనమాట? 2,41,120. దీన్ని ఏమంటారంటే వినియోగించిన ముడి పదార్థాలు అంటారు. ఏమంటారు దీన్ని? వినియోగించిన ముడి పదార్థాలు. ఇంగ్లీష్లో ఏమంటారంటే మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. దాని కింద రాస్తుంది యాడ్ ప్రత్యక్ష వేతనం. ఏదైనా యాడ్ ప్రత్యక్ష వేతనాలు లెక్కలో ఉన్నాయి చూడండి. ఎంత ఇచ్చారు? ఫస్టే ఉంది కొనుగోలు చేసిన మెటీరియల్ దగ్గర కింద. ప్రత్యక్ష వేతనాలు అంటే ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇంట్రెస్ట్. ఎంత? 1,10,000. పైన కలపండి. 2,40,000, 1,10,000 కలిపితే 2,00,000 ఎంత అవుతుంది? 3,00,000. చూడాలి తీసేస్తే వచ్చిన ఆన్సర్ వినియోగించిన ముడి పదార్థాలు అంటారు. ఎంత వచ్చింది? 1,55,500 నుంచి 24,400 తీసేది. తీసేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అనమాట? 1,35,000 ఉంటుంది. ఎంత వచ్చింది? 1,35,000 ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వినియోగించిన ముడి పదార్థాలు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటారు. దాని కింద ఇచ్చారు చూడండి ఆన్సర్. తర్వాత ప్రత్యక్ష వేతనంలో ఇచ్చారు చూసారా, అక్కడ కొనుగోలు చేసిన మెటీరియల్ కింద చూడండి. ప్రత్యక్ష వేతనం 1,10,000. ఆ రెండు కలపాలి. 2,40,000 ఉంటుంది. వచ్చిన ఆన్సర్ ఏమంటారంటే ప్రధాన వ్యయము అంటారు. ఏమంటారు? ప్రధాన వ్యయము. ఇంగ్లీష్లో ప్రైమ్ కాస్ట్ అంటారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఫ్యాక్టరీ ఓవర్ సైడ్ హెడింగ్ పెట్టుకుంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏమి సైడ్ హెడింగ్ పెట్టుకుంటారు? ఫ్యాక్టరీ ఓవర్ సైడ్ హెడింగ్ పెట్టుకుంటారు. లెక్కలో వేతనాలు ఎంత ఉన్నాయి?
లెక్కలో అద్దె రేట్లు బీమా మరియు ఓవర్ హెడ్స్ అని ఇచ్చారు కదా, అద్దె రేట్లు బీమా మరియు ఓవర్ హెడ్స్ అని ఇచ్చారు కదా, అవి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనమాట. చూడండి, అద్దె రేట్లు పనులు మరియు వర్క్స్ ఓవర్ హెడ్స్ కింద 40. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫ్యాక్టరీ పర్యవేక్షణ. ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీకి వచ్చిన వస్తుంది కదా, ఫ్యాక్టరీ పర్యవేక్షణ ఇంగ్లీష్లో ఏమంటారు, ఫ్యాక్టరీ సూపర్విజన్ అంటారు. ఫ్యాక్టరీ పర్యవేక్షణ, ఫ్యాక్టరీ సూపర్విజన్ ఎంత 8,800 ఇచ్చారు. 8,800 అక్కడ ఎంత వచ్చింది, 52,800 వచ్చింది. అయితే ఈ అమౌంట్ని డైరెక్ట్గా ఇప్పుడు మన అవుటర్లో వేసేసి ఏం రాయొద్దు, కూడేసి ప్రధాన వ్యయం కూడేసి ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయం అని రాసేది. కానీ లెక్కలు అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనకు లెక్కలు ఏమి ఇచ్చారు, కొనసాగుతున్న పని ఉంది వాడి దగ్గర. ఏముందమ్మా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఉదాహరణకి మంచాలు తయారు చేసేవాడు అనుకోండి, లేకపోతే ఒక చైర్స్ తయారు చేసేవాడు అనుకోండి, లేకపోతే కాలేజీలో కూర్చునే బలాలు తయారు చేసేవాడు అనుకోండి. వాడి దగ్గర ఏముందనమాట, వాడు షేప్ చేసుకుని ఉంచుకున్న మంచం కోళ్ళు, అట్టకమ్ములు అలాంటివి ఉన్నాయి వాడి దగ్గర. దాన్ని ఏమంటారనమాట, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. మనం రోడ్డు మీద వెళ్తుంటే కూడా చూడండి ఏమని రాసి ఉంటుంది, రోడ్ క్లోజ్డ్ బికాజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని రాసి ఉంటుంది. అంటే అది కొనసాగుతూ ఉందన్నమాట పని. అలా కొనసాగుతూ ఉన్న పని ఉన్నప్పుడు ఎక్కడ అడ్జస్ట్ చేయాలన్నమాట, బాగా మైండ్లో పెట్టుకుంది, ఫ్యాక్టరీ దగ్గర అడ్జస్ట్ చేయాలి. ఏం చెప్పానమ్మా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, ఫ్యాక్టరీ దగ్గర అడ్జస్ట్ చేయాలి. అంటే మీరు ఏం చేయాలన్నమాట, యాడ్ కొనసాగుతున్న పని ప్రారంభం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్కడ చేయాలి, ఓపెనింగ్ అని రాస్తున్నారు. ఎంత ఇచ్చారు లెక్కలు చూడండి, కొనసాగుతున్న పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి 1/1/2010 ఇచ్చారు కదా. 1/1/2010 అంటే ప్రారంభమే కదా మనకి. ఎంత అనమాట, 5,280. దాన్ని ప్లాట్ చేయండి, 52,550 అంటే 58,000. దాంట్లో చూడండి, ప్లస్ కొనసాగుతున్న పని ఏమిచ్చారు, ప్లస్ కొనసాగుతున్న పని అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజ్ అని ముగింపు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్లోజింగ్ ఎంత, 17,600. 58,000 నుంచి 17,600 తీసి 40,400 వచ్చింది కదా. ఆ పై దాన్ని కలపండి, 2,40,000 40,480 కలిపి వచ్చిన ఆన్సర్ ఏమంటారన్నమాట, 2,81,600 వచ్చింది ఆన్సర్. దాన్ని ఎదుర్కొంటే మీరు ఏం రాసుకోవాలంటే ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము. ఏమన్నా రాయాలండి, ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము. ఇంగ్లీష్లో ఏమంటారు, ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అంటారు. ఒకసారి చూడండి, ఫ్యాక్టరీ వర్క్స్ కాస్ట్ ఎంత వచ్చింది, 2,81,600 వచ్చింది. ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ ఎంత వచ్చింది, 2,81,600 వచ్చింది. దానికి మీరు ఏం చేయాలి, యాడ్ ఆఫీస్ మరియు పరిపాలన ఓవర్హెడ్స్ కలపాలి. యాడ్ ఏం కలపాలి, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్. ఈ లెక్కలు ఇచ్చారా, ఏమి ఇవ్వలేదు. అంటే మీరు ఏం చేయాలంటే కింద డాష్ పెట్టి పక్కన తీసుకోండి. యాడ్ ఆఫీస్ మరియు పరిపాలన ఓవర్హెడ్స్ అని ఇచ్చారా, యాడ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఏమి ఇవ్వలేదు. డాష్ పెట్టి పక్కన తీసుకోండి. కానీ ఇక్కడ ఏం చేయాలన్నమాట, పూర్తి అయిన సరుకు అంటే పూర్తి అయిపోతుంది కదా సరుకు. అంటే మంచం అయితే మంచం, బల్ల అయితే బల్ల, కుర్చీ అయితే కుర్చీ తయారైపోతుంది కదా, బీరువా అయితే బీరువాల. దాన్ని ఏం చేయాలన్నమాట, అది కూడా ప్రారంభం ముగింపు ఉంటుంది. అది ఎక్కడ రిజిస్టర్ చేయాలో గుర్తెట్టుకోండి, బాగా మైండ్లో పెట్టుకోండి, ఆఫీస్ దగ్గర రిజిస్టర్ చేయాలి. చూడండి ఇక్కడ యాడ్ ప్రారంభం ఇంగ్లీష్లో ఏమంటారు, ఓపెనింగ్ ఫినిషింగ్ స్టాక్. ఎంత ఉంది లెక్కలు చూడండి, లెక్కలు ఇచ్చారు కదా. పూర్తయిన ఉత్పత్తి 16,000 టన్నులు, 17,600 చెప్పారు. ప్రారంభ పూర్తయిన ఉత్పత్తి అని చెప్పాడు 16,000 టన్నులు, దాని వాల్యూ ఎంత, 17,600. అర్థమైందమ్మా. అక్కడికి ఏమవుతుంది, పూర్తి 2,99,000 ఇంకా మీరు ఏం రాయాలి, దాని కింద రాసుకోండి లెస్ ముగింపు పూర్తయిన సరుకు. దాని కింద ఏం రాసుకున్నారు మీరు, లెస్ ముగింపు పూర్తయిన సరుకు, క్లోజింగ్ ఫినిష్డ్ స్టాక్. ఎంత ఇచ్చారు లెక్కలో చూడండి. అది కూడా పూర్తయిన ఉత్పత్తి 3,400 చెప్పారు, దాని వాల్యూ 35,200 చెప్పారు. ఇక్కడ దాని కింద చెప్పారు చూడండి. అంటే ఇక్కడ వేసాను 35,200. 2,99,200 నుంచి 35,200 తీసేయండి. అంటే 2,64,000 ఆన్సర్ వచ్చింది. 2,64,000 ఆన్సర్ వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఆఫీస్ వ్యయము లేదా ఉత్పత్తి వ్యయము.
ఇవాళ చెప్పిన లెక్కలో కొత్త పాయింట్ ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొనసాగుతున్న పని, పూర్తయిన సరుకు. ఇది ఇంపార్టెంట్ దీనివల్ల ఈ లెక్క వల్ల. కొనసాగుతున్న పని ఎక్కడ రిజిస్టర్ చేసాం? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫ్యాక్టరీ దగ్గర. పూర్తయిన సరుకు ఎక్కడ రిజిస్టర్ చేసాం? ఆఫీస్ దగ్గర. అర్థమైందా? ఈ రెండు గుర్తుపెట్టుకుంటారు. కొనసాగుతున్న పని ఎక్కడ రిజిస్టర్ చేయాలి? ఫ్యాక్టరీ దగ్గర. పూర్తయిన సరుకు ఎక్కడ రిజిస్టర్ చేయాలి? ఆఫీస్ దగ్గర. అప్పుడు 2,40,000 వచ్చింది. తర్వాత ఈ ఆఫీస్ వేలు లేదా ఉత్పత్తి వేలు ఏం చేయాలి? యాడ్ అని పెట్టుకుంది. అమ్మకం మరియు పంపిణీ ఓవర్హెడ్స్. ఈ లెక్కలో దీన్ని ఏం చేశాడంటే కన్ఫ్యూజ్ చేసాడు. ఏమంటున్నాడు? అమ్మిన ప్రతి టన్నుకి 70 పైసలు అని చెప్పాడు. ఎంత? వ్యాపార ప్రకటనలు, డిస్కౌంట్స్ ఇవన్నీ చెప్పి అమ్మిన ప్రతి టన్నుకి ఎంత చెప్పాడు? 70 పైసలు. ఈ లెక్కలో ఎన్ని యూనిట్లు అమ్మాడు మనకి ఇవ్వలేదు. అది మీరు కనుక్కోవాలి. అందుకే నేను ఏం చేయాలంటే వ్యాపార ప్రకటనలు మరియు డిస్కౌంట్ అని చెప్పి బయట వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది. బయట ఏం చేస్తున్నాడు? వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంది. ప్రారంభ పూర్తయిన యూనిట్లు ఎన్ని ఉన్నాయి లెక్కలో చెప్పాను కదా. ప్రారంభ పూర్తయిన యూనిట్లు ఎంత? 1,600 టన్నులు ఉన్నాయి. ఎన్ని టన్నులు ఉన్నాయి? 1,600 టన్నులు. దాని కింద చెప్పాడు చూడండి, కింద నాకు పారాగ్రాఫ్లో చెప్పాడు ఈ సంవత్సరంలో ఉత్పత్తి అయిన యూనిట్లు అని చెప్పాడు 25,600. అది కలపదు. కలిపి మొత్తానికి అయింది 27,000 వచ్చింది. దాంట్లో ఏం తీసేయాలి? ముగింపు పూర్తయిన యూనిట్లు, దాన్ని ఏమన్నమాట? క్లోజింగ్ ఫినిష్ యూనిట్స్ 3,000 తీసేయండి. అక్కడ తీసేస్తే అమ్మిన యూనిట్ ఎంత అనమాట? 24. ఇది కూడా కొత్త పాయింట్. ఈ పాయింట్ వల్ల ఈ లెక్క చాలాసార్లు మన యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అందుకే ఇంపార్టెంట్ అనమాట. ఎంత ఇది? ముగింపు పూర్తయిన యూనిట్ ఎంత? 3,000 తీసేస్తే 24,000 వచ్చింది. 24,000 ఏంటన్నమాట? అమ్మిన యూనిట్. ఈ వర్కింగ్ నోట్స్ వల్ల ఈ లెక్క చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రండి, అదే స్టాక్ మార్క్ పెట్టాను, బయట చూసుకోండి. వ్యాపార ప్రకటన ఎంత అనమాట? 24,000 యూనిట్లను ఒక యూనిట్కి 70 పైసలు. 24,000 యూనిట్లను ఒక యూనిట్కి ఎంత? 70 పైసలు. దాని వాల్యూ ఎంత? 18,000. ఆ 18,000 ఒకటో తీసుకుంటే ఈ 2,64,000కి 18,000 ఎంత ఇస్తుందన్నమాట? 2,82,000 వచ్చింది. దాన్ని ఏమంటారంటే టోటల్ కాస్ట్ అంటారు, మొత్తం ఏమంటారు. ఇంగ్లీష్ ఏమంటారు? కాస్ట్ ఆఫ్ సేల్స్ అని కానీ టోటల్ కాస్ట్ అని కానీ అంటారు. ఇది ఏమంటారన్నమాట? మొత్తం ఏమీ లేదా అమ్మిన వస్తువులు ఏమో అంటారు. ఎంత? 2,82,000. కింద కొంచెం గ్యాప్ ఇచ్చి అమ్మకాలు వేసుకుంటాం. అమ్మకాలు ఎట్లా ఇచ్చారు? 3,30,000 ఇచ్చారు. అవునా? అమ్మకాలు 3,30,000 ఇచ్చారు. చివరి ఇచ్చారు. అమ్మిన పూర్తయిన సరిపోదు 3,30,000. 3,30,000 2,80,000 సంవత్సరం ఎంత వస్తుందన్నమాట? లీటర్ లాభం వస్తుంది. ఉత్పత్తి చేయడానికి 2,40,000 అయింది, అమ్ముకుని 3,30,000 అంటే లాభం వచ్చిందంటే 40,000. అర్థమైందా? ఈ లెక్కని బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు ఇంకో లెక్చర్. ఓకే.